ఆదికాండము 22:12. నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఎందువల్ల అబ్రాహాము దేవునికి భయపడేవాడని కనబడుతుంది ఇక్కడ? లేక లేక దేవుడు ఒక గర్భఫలాన్ని ఇచ్చి ఒక కుమారుణ్ణి ఇస్తే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అబ్రాహాముని తీసుకొచ్చి నాకు బలిగా ఇచ్చేస్తావా అబ్రహామా? ఎవరిని? ఇస్సాకుని. అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు చాలా గ్రేట్ ప్రభువా, సూపర్ ప్రభువా, ఏంటా ఇంత త్వరగా ఇచ్చేసావు, ఇంత తేలిగ్గా ఇచ్చేసావని అనుకున్నాను. దీని వెనకాల చాలా కథే ఉంది ప్రభువా. నువ్వు నిజంగా నేను అనుకున్న నమ్మదగిన వాడవైతే నువ్వు కాదయ్యా అనలేదు అబ్రహాము. చిత్తము నా ఏలినవాడా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇస్సాకుని బలి కావాలా? వచ్చేస్తున్నాను ప్రభు, ఎక్కడికి రమ్మంటావు, ఎప్పుడు రమ్మంటావు, ఎలా రమ్మంటావు అన్నీ మాట్లాడుకున్నారు, కుదిరించుకున్నారు. ఇస్సాకుని సిద్ధపరిచాడు, బలి కొరకు అన్నిటినీ సిద్ధపరిచాడు. బలి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాడు. ఆఖరికి ఇస్సాకు కూడా అడుగుతున్నాడు, తండ్రి నువ్వు అన్నీ తెచ్చావు, బలి పశువుని తేలేదని. ఇస్సాకు తెలియదు బలి పశువు తానే అని. అబ్రాహాము హృదయంలో తెలియని బాధ, ఆందోళన, వేదన. ఒక్కగానొక కుమారుడు, లేక లేక వృద్ధాప్యం అందు పుట్టినటువంటి కుమారుడిని బలి అర్పించేయమంటున్నప్పుడు ఆ తండ్రిలో ఉండే బాధ ఎంతలాగా ఉంటుందండి? ఆ బాధనంతా దిగమింగుకుంటూ దేవుడిచ్చింది మరలా తిరిగి ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి అన్న ఆలోచనతో బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు ఆకాశంలో ఒక స్వరం వినపడుతుంది, అబ్రహామా ఆకు, నేను నీ విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాను కానీ నీ కుమారుని తీసుకోవాలని నేను అనుకోలేదు. నీ కుమారుని బలిపీఠం నుంచి పైకి లేదు, అదిగో అక్కడ పొదల్లో చిక్కబడిన గొర్రెపిల్లని తీసుకొచ్చి నాకు బలి అర్పించమన్నాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, ఇందువలన నాకు తెలిసింది ఏంటంటే నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు తెలుసు. హల్లెలూయా. స్నేహితులు ఎవరైనా ఒకరికొకరు భయపడతారా అండి? భయపడరు కదా. అంటే ఒక ఇరువురు మధ్య స్నేహం ఎలా ఉంటుంది? వారి మధ్య ఏ అడ్డులు ఏ ఆటంకాలు ఉండవు. హృదయపూర్వకంగా మాట్లాడుకోవచ్చు, మనసారా మాట్లాడుకోవచ్చు. అంటే స్నేహం ఏం చేస్తుందంటే ఏ రకంగానైనా మాట్లాడుకునేటట్లుగా, అంటే అంత స్వేచ్ఛనిస్తుంది స్నేహం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ స్నేహం ఏం కోరుతుందో తెలుసా? ఈ స్నేహంలో భయపడితేనే ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ స్నేహంలో భయపడితేనే దీవెన. హల్లెలూయా. ఏదైనా ఒక రిలేషన్ అండి భయం ఉండాలి. భయం లేకపోతే ఏ రిలేషన్కి వాల్యూ ఉండదు. అది ఏ రిలేషన్ అయినా కానివ్వండి, భార్య భర్తలైనా కావచ్చు, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, స్నేహితులైనా. నేను ఈ పని చేస్తే నా స్నేహితుడు బాధపడతాడేమో అన్న ఒక భయం మనలో ఉండాలి. నేను ఈ పని చేస్తే నా తండ్రి బాధపడతాడేమో అన్న ఒక భయం మనలో ఉండాలి. నేను ఈ తప్పు చేస్తే నా భార్య బాధపడుతుందేమో అన్న భయము భర్తలో ఉండాలి. అదేవిధంగా భార్యలో, నేను ఈ చేయరాని కార్యం చేయడం వల్ల నా భర్త ఏమన్నా గాయపరచబడతాడేమో అన్న భయము. ఆ యొక్క భయం నిన్ను ఏం చేస్తుందంటే ఆ రిలేషన్ కోల్పోకుండా నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఈ అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్న స్నేహం కూడా కోల్పోకుండా ఉండడానికి ఏంటి? ఆ భయం ఆ యొక్క స్నేహాన్ని నిలబెట్టింది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జరగలేదంటూ ఏది లేదు. యెహోవా యందు ఎప్పుడైతే మనం భయము భక్తి కలిగి జీవిస్తామో అద్భుతాలు దేవుళ్ళు మనం చూసే కన్నులు దేవాది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా.